బడా బడా కార్పొరేట్ సంస్థలన్నీ హైదరాబాద్కి రావడం, దాని ఇంపాక్ట్ ఆ ప్రాంతపు డెవలప్మెంట్లో కీలకమైతే అట్లాంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో విశాఖే సాధ్యం. బడా బడా కంపెనీలన్నీ కూడా విశాఖకే వస్తాయి. కానీ 2014-19 మధ్యలో అవన్నిటిని అమరావతికి రమ్మంటే వాళ్ళు రాకపోవడంతో 5 ఏళ్ళు ఆగిపోయిన పరిస్థితి. చివరిలో దాన్ని మోడీ మీదకు తోసేసుకుని ఆగిపోయాం. అయితే ఆ తర్వాత కాలంలో జగన్ వచ్చిన తర్వాత విశాఖపట్నమే రాజధాని అంటూ అందరిని అక్కడికి రమ్మన్నాడు. ప్రారంభించినాయి. అందులో ఏదైతే ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళ క్యాంపస్లు మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి. ఈ దఫా అందుకనే బాబు సర్కార్, లోకేష్ గారు కానీ కీలకమైన అడుగులు వేస్తున్నారు. ఎవరికి ఎక్కడ కావాలో కార్పొరేట్ బడా కంపెనీలకి వైజాగ్ కేంద్రంగా మిగతా సంస్థలు ముందు ప్రభుత్వ కార్యాలయాన్ని అమరావతికి తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గూగుల్తో మొన్న వేరే అంశాల మీద 6 రకాలైన ఒప్పందాలు కుదుర్చుకుంటే అదే గూగుల్ తనకి సంబంధించినటువంటి గూగుల్ క్లౌడ్కి సంబంధించినటువంటి ఆఫీసు డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఎంఓయు ఈ నెలలో 11వ తారీఖున కానీ 12 కానీ కుదురుతుందని చెప్తున్నారు.